కూటమి ప్రభుత్వం వచ్చాక బాగానే ఉందండి, చక్కగా నీట్గా అన్నీ జరుగుబాటులో జరుగుతున్నాయి, అన్నీ చక్కగా చేసుకొస్తున్నారు. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అంటే 18 నెలలు అయింది. 18 నెలలే కాదు, 5 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటుందండి. అంటే ఈ 18 నెలల్లో ఏమన్నా మంచి చేశారా? మంచి అనేది జనాలు కనపడుతుంది కదండి. ఫ్రీ బస్ అంటున్నారు, రైతు భరోసా అంటున్నారు, అన్నీ అలాగే ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నారు కదండి. ఆయన ఉన్నప్పుడు బడ్జెట్ లేదు, ఇప్పుడు ఉన్నప్పుడు బడ్జెట్ వచ్చింది. ఇదో ఉన్న బడ్జెట్లో వీళ్ళు గడుపుకొని వస్తున్నారు. అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు అందరూ బాగానే ఉందంటున్నారు. నేను ఒక్కనే కాదు, నాకు చాలా మంది నోటి నుంచి కూడా విన్నాను. చక్కగా చేసుకుని వస్తున్నారు, బాగుంది. ఏం చేయకుండా ప్రజలు మోసం చేశారు చంద్రబాబు గారు అంటున్నారు కదా జగన్ గారు. అది జనాలకు తెలుసండి. అవును, జనాలు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. అదే జనాలు మేము కూడా చెప్తున్నాం కదా, మాకేం మోసం చేయి. ఓకే, అన్ని బాగానే జరుగుతున్నాయి. పథకాలు పోయిన అన్నా క్యాంటీన్ కూడా వచ్చింది మళ్ళీ. ఓకే, 10 మందికి 10 ముద్దలు దొరుకుతున్నాయి. ఇంతకన్నా ఏం కావాలండి? ఏంటి జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఉందా? అది మాత్రం మనకు చెప్పలేమండి. మీరేమనుకుంటున్నారు? నేను రాను అనుకుంటున్నాను. ఎందుకు జగన్ గారు రారనుకుంటున్నారు? అయినా ఏదే పెద్ద ఇదిగా చేసింది ఏమి లేదు, మాకు పోయిన రోడ్లు కూడా వేయించింది లేదు, సచ్చింది లేదు. పదే నేను వచ్చేది నేనే 2029 నేనే ముఖ్యమంత్రి అంటున్నారుగా. ఆయన వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడండి. అలాగా రావటమే కానీ ఈ రావటం ఏమో కానీ నాకు మాత్రం నమ్మకం లేదు. ఏం చెప్తారు మరి మన ముఖ్యమంత్రి గురించి, చంద్రబాబు గారి గురించి? బాగుందండి కూటమి, చక్కగా అన్ని అందుబాటులో ఒక్కొక్కటి ఓటు చేసుకొని వస్తున్నారు. వాళ్ళు తోచింది బాగుంది, చాలా నీట్గా ఉంది. కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన కూడా కూటమితోనే నేను పోరాడతాను, 30 కలిసి ఉంటాను అని అంటున్నాడు కదండి ప్రతి పేపర్లో కూడా. అది కరెక్ట్. అసలు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద చక్కగా ఆయన కూడా అన్నీ తెలుసుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు, అన్నీ అందుబాటులో చక్కగా వెళ్ళిపోతున్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు. అంటే డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పవన్ పనితీరు? అంటే నాకు మాత్రం బాగా నచ్చింది. అంతలో ఏం నచ్చింది మీకు పవన్ పనితీరు? చూస్తున్నారు కదా, జనాలే చెప్తున్నారు, జనాలు బట్టి నేను కూడా చెప్పేది. ఓకే, చక్కగా ఆయన కూడా ప్రతిదానికి మీటింగ్ పాల్గొవడం, అన్నిటికీ వెళ్ళటం, అన్నీ అవి వచ్చినాయి వాటరు గీటరు అన్నీ చక్కగా బాగా చూసుకోండి. అంటే డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ముందు బడ్జెట్ అయినాయి కదండి, దానివల్ల ఆయన 3-4 సినిమాలు ఉన్నాయి, అవి చేసుకొని తర్వాత మళ్ళీ తప్ప. అంటే పవన్ సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? నేను ప్రస్తుతానికి రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నాను. ఎందుకు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు? అందరికి మంచి చేస్తున్నాడు కాబట్టి ఇంకా మంచి చేస్తాడని చెప్పేసి నా ఉద్దేశం. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం బాగానే ఉంది. ఏం బాగుంది ఈ ప్రభుత్వం అంటే మీకు? చంద్రబాబు నాయుడు అన్ని ఉపయోగాలు ఇచ్చాడు. ఓకే, నాకు అన్నీ వచ్చినాయి. మంచిది, అన్నీ వచ్చేసినాయి. ఓకే, కానీ 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ రాలేదు. నాకు 50 సంవత్సరాలు దాటిపోయినాయి. అవునులే, ఒక్క విషయం కొంచెం తీసుకెళ్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. మిగతా ఏమన్నా అందే పథకాలు అన్నీ అంటున్నారు మీరు? పథకాలన్నీ ఫ్రీ బస్సులు లేడీస్ కి అన్నీ అందినాయి. నాకు పింఛన్ మాత్రం రావట్లేదు. 50 సంవత్సరాలు దాటిపోయినాయి. అవునులే, ఇంకా వదలాలి మరి. దగ్గర 60 సంవత్సరాలు నాకు. ఓకే, ఇప్పుడు దాకా పింఛన్ రాలేదు. ఆ పింఛన్ గురించి కొంచెం పట్టించుకుంటే మంచిది. వదులుతారు, ఆన్లైన్లో అప్లికేషన్ వదులుతారు. కానీ ఏంటి జగన్ గారికి ఉన్నప్పుడు ఇప్పుడు తేడా ఏమైనా గమనించారా? జగన్ దేముందండి, ఏం పట్టించుకోలేదు, ప్రతి విషయంలోనూ ద్రోహం. నేనే మంచి చేశాను, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు కదా జగన్ గారు. ఎవరు? జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారే మంచి చేశారు జనానికి. ఓకే, మొన్న వరదలు వచ్చినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి. మనిషికి 25,000 ఇచ్చారు. కుటుంబానికి మాది సింగనగరే. 25,000 కూడా నాకు అందినాయి. మంచిది. మరేంటి సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్ గారు, ఏం చెప్తారు? ఇంకా లేదు. ఎందుకు లేదు? ఇంకా అవకాశం లేదు. ఖచ్చితంగా వచ్చేది నేనే అంటున్నారు ఆయన. నేనే చెప్పుకోనియండి, ఇంకా అవకాశం లేదు. కరాఖండిగా చెప్తున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద ఆయన టీడీపీ చేస్తున్నాడు. ఓకే, ప్రజలకు కూడా కొంచెం మంచి చేస్తున్నాడు. ఓకే, ఎలా ఉంది మొత్తంగా ఈ ప్రభుత్వం? బాగానే ఉంది. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చారు. బాగుందండి, తెలుగుదేశం వచ్చిన కానీ పర్లా, ఇది తిన్నాను కనుక దొరుకుతున్నాయి, అన్నీ బాగున్నాయి. గతంలో తీస్తారు జగన్ గారు. జగన్ గారు తీశారు, జగన్ గారు తీసిన వల్ల మరి వచ్చింది, వాళ్ళు అప్పుడు దాకా అప్పుడు లేదు. ఏమన్నా పథకాలు అందుతున్నాయి బాబు ఈ ప్రభుత్వం వచ్చాక? ఇంకేం అందలేదు సార్. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు ప్రతి కుటుంబం. అసలు డబ్బులే పడలేదు, ఒక్కటి కూడా ఓ గుట్టి కూడా పడలేదు. సచివాలయంలో అడిగారా? సచివాలయం అడగలేదు, బ్యాంక్ వెళ్ళి అడిగితే పడలేదు అని చెప్పి. సచివాలయంలో అయితే కలవలేదు. కలిసి చూడండి ఏం చెప్తారు.
సో ఒక నిమిషం చదువుకునే పిల్లలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది డబ్బులు వేసామని చెప్తున్నారు తల్లికి వందనం. ఏమో మరి ఆ సంగతి నాకు మన తెలియదండి. వాళ్ళకి మనవరాళ్ళకి మనవాళ్ళు ఉన్నారు వాళ్ళకి గురించి మనకు చెప్పరు కదా. సరే పెన్షన్ వస్తుంది ఎవరికన్నా మీకు? నాకు రాలేదండి, 60 అయింది, పెన్షన్ పెడదామని చూస్తున్నాను. కాలు ఇరిగిపోయిన యాక్సిడెంట్ అయ్యి ఓకే రాడ్లు వేయించుకున్నాను. పెట్టుకోండి, రేపు వదులుతారంట. ఇవ్వలేదు, అన్ని రాసి రేపు కొత్త సంవత్సరం వదులుతారంట. అన్ని రాసి పెట్టా. రెండు ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి? లేడీస్ ఫ్రీ బస్ పెట్టారుగా, ఏంటి దాని మీద అభిప్రాయం? ఆ పెరిగి బస్సు ఆడవాళ్ళకి ఉందండి, మగవాళ్ళకి ఏమి లేదు కదా. ఆడవాళ్ళకే లేదు, పర్లేదు, బాగా ఉంది. అంతా మంచి చేస్తున్నారా చంద్రబాబు చేయట్లేదా? మంచిదే చేస్తున్నాడు, పథకాలు రాలేదు అంటున్నారు చాలా మంది. నేను అది అడగబోతున్నా, కొంతమంది ఏం అందట్లేదు అంటున్నారు. అందట్లేదు, ఏం రాలేదు. 2-3 పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు, ఇవి లేదు ఇవి లేదు. ఇంకా వస్తాయని చూస్తున్నారు. ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక? రోడ్లు బాగున్నాయి. ఏంటి జగన్ గారు ఉన్నప్పుడు బాగుంది, ఈ ప్రభుత్వం ఇప్పుడే బాగుంది. ఇప్పుడే కొంతమంది జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది అంటున్నారు. అలాగే రకరకాలుగా అంటారు సార్. అదేలే, ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? చెప్పలేము సార్, చెప్పలేదు. సో ఏం చెప్తారు మన ముఖ్యమంత్రికి? చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు ఏం చెప్తారు? ఇతనే రావాలి, మళ్ళీ ఇతనే రావాలి. ఎందుకు మళ్ళీ బాబు గారు రావాలంటే దేనికైనా సరే ఎబ్బకి ఆదుకుంటాడు. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం మీద ఏముంది, శుభ్రంగా ఓటేసి మాకు న్యాయం చేస్తుంటే 5 రూపాయలకి శుభ్రంగా మాకు కడుపు నిండిపోతుంది. అది ఎక్కడికో మాకు అంత స్తోమత లేదు కదా. ఇప్పుడు మనం పెళ్ళి అవ్వని వాళ్ళు ఉంటారో, తల్లి ఉన్నాడు తండ్రిగా మనకు ఒక ఓటు ఒక్కటి ఉంది, శుభ్రంగా ఓటేసాము, మనం న్యాయం చేస్తాను చంద్రబాబు నాయుడు, మనకు అది చాలు, అంతే కదా. అది పథకాలు వాళ్ళు చెప్పినట్టుగా అందుతున్నాయా? ఇప్పుడు పథకాలు చెప్పారు కదా, సూపర్ 6 అని. సో ఆ పథకాలు ఏమన్నా అందాయా మీ కుటుంబానికి? మీకు ఏమన్నా వచ్చాయా? ఏమో డాడీతో అయితే నేను మాట్లాడలేదు, నాన్నలు తెలుసు. సరే జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? మేమైతే పక్క టీడీపీ అండి. మీ ఇష్టం అన్న, మీ పార్టీ నాకు అనవసరం, మీ పార్టీ ఏదైనా నాకు పర్లా. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఏం గమనించారా? ఆయన వచ్చిన మన బాబా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు బాగుంది. అదేలే, జనాలు కూడా ఆయన బాగు చేస్తారు, ఆయన గెలిపించారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, మనం ఉన్నదే మనం తినింది మనం తప్పు మాట్లాడకూడదు, అవునా కదా. ఎందుకంటే ఇతను మనకి అంతా మేలు చేస్తాడు. ఇప్పుడు 5 రూపాయల భోజనం ఎవరు పెడతారు? ఎవరు లేరు కదా. అదే ఆయన మన జగన్మోహన్ రెడ్డి ఆయన స్వార్థం ఆయన చూసుకుంటాం, అవునా కదా. స్వార్థం చూసుకున్నప్పుడు శుభ్రంగా ఇలాంటి ఏదైనా పెడితే ఆయనకి రేపు రెస్పెక్ట్ ఎందుకు ఎవరైనా మంచి చేస్తా కదా పట్టించుకోవాలి. నాకు ఇతను మంచి చేస్తాడు అది. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా మీ అభిప్రాయం ఆయన మీద? నా ఫేవరెట్. ఎందుకు అంత అభిమానం పవన్ కళ్యాణ్ అంటే? నా ఫేవరెట్ అభిమానం అంతే, చిరంజీవి తమ్ముడు నా ఫేవరెట్. ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితీరు? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, ఎలా ఉంది ఆయన పనితీరు? అంటే ఆయన మంచోడే, మంచి చేస్తాడు. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మనకు అంత మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అంతే కదా. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ దేశాన్ని బాగా చేస్తారని జనం ఎంతో ఇదిగా గెలిపించారు. అది 100% జరుగుతుంది. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో ఒక మనిషి 500 రూపాయలు సంపాదించిన మనిషి ఇంటికి తీసుకెళ్లేటప్పటికి 100 రూపాయలు, ఒక 50 రూపాయలు, లేకపోతే 150 రూపాయలు తీసుకెళ్ళేవాడు. కానీ ఈ ప్రభుత్వంలో అలా లేదు. మామూలుగా ఒక సాధారణమైన వ్యక్తి 500 రూపాయలు సంపాదించిన మనిషి అవసరమైతే 90 తాగి 50 రూపాయలు, 90 అంటే 50 రూపాయలు దొరుకుతుంది. గత ప్రభుత్వంలో అలా లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 90, 50 దొరుకుతుంది. లేదు పోనీ ఆయన ఒక కోట తాగినా 100కి ఇది అవుతుంది, 400 ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. ఒకవేళ ఆయన అంతకి ఇది అవ్వకపోతే ఒక 5 రూపాయలు పెట్టి ఇక్కడ భోజనం చేసి, మధ్యాహ్నం పూట ఆయనకి భోజనం దొరకకపోతే 5 రూపాయలు పెట్టి భోజనం చేసి వెళ్తున్నాడు. అలాగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వంలో లేడీస్ వాళ్ళు మామూలుగా బస్సులు కూడా ఫ్రీగా పెట్టి వాళ్ళు ఎంతో ఆనందం పడుతున్నారు. వాళ్ళు చాలా ఆనందం పడుతున్నారు. మీరు మోటార్ ఫీల్డ్ అదైతే మోటార్ ఫీల్డ్ రోడ్ల పరిస్థితి గతానికి ఇప్పటికి మీరే చెప్పాలి, మీరు ఆ ఫీల్డ్ అసలు చాలా బాగుంది. నేనైతే 100% చెప్తున్నాను. అప్పుడు నేను 500 రూపాయలు సంపాదిస్తే నేను
ఒక చీప్ మందు తాగాలంటే నాకు 270 రూపాయలు అయ్యేది. అబద్ధం కాదు, ఇది నిజంగా చెప్తున్నా. 270 రూపాయలు అయ్యేది ఒక చీప్ మందు తాగాలంటే. ఓకే. అది బయట దొరికేది కాదు. ఒకవేళ బయట దొరికినా అక్కడ తాగితే పోలీసులు తీసుకెళ్ళిపోయి పూలను లాక్కొని లాక్కొని చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఈ ప్రభుత్వంలో అలాగేం లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తోడుండి ఆయనకి కొద్దిగా మంచి సలహాలు ఇచ్చి ఆయన చాలా బాగా చేస్తున్నాడు. ఇదైతే మాత్రం 100% ఒక పేదవాడు చక్కగా సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంటికి తింటాకి రూపాయి తీసుకొని వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డలను శుభ్రంగా చూసుకోగలుగుతున్నాడు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? చాలా చక్కగా ఉంది. 5 రూపాయలు అన్నం పెడుతున్నారు, లక్షల మంది తింటున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. మేము కూడా తింటున్నాం, చాలా బాగుంది. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమన్నా మంచి చేసిందా ప్రజలకి? బాగా అన్ని బాగా ఇలా కార్మికులు చాలా మంచివి కదా పేదలకి. టయానికి హోటల్లో వెళ్ళి భోజనం చేయాలంటే 100 రూపాయలు 200 అలా అవుతాయి భోజనాలకి. ఈ 5 రూపాయల భోజనం చాలా మంచి పథకం. ఎన్నికలు అప్పుడు హామీలు ఇచ్చారు, సూపర్ 6 ఆ పథకాలు అందుతున్నాయి ప్రజలకు? అందుతున్నాయండి. మీకేమైనా అందాయా బాబాయ్? మీ కుటుంబానికి ఏమైనా ఏమేమి అందినాయి మీ వరకు చూసుకుంటే? గ్యాస్ ఇచ్చారు. 3 ఇచ్చామని చెప్తుంది ప్రభుత్వం డబ్బులు. అన్న క్యాంటీన్ తింటున్నాం. ఫ్రీ బస్సులు అమలు చేశారు. ఫ్రీ బస్సు. పెన్షన్ వస్తుంది ఎవరికైనా మీ ఇంట్లో? లేదండి. ఓకే, పెన్షన్ పెంచారు మామూలుగా. సో రైతులకు వేశారు, ఆటో వాళ్ళకి వేశారు ప్రభుత్వం చెప్తుంది. జరుగుతున్నాయా? మాటలు చెప్తున్నారు. జరుగుతున్నాయి. ఏం చేయట్లేదు అంటున్నారు బాబాయ్ కొంతమంది. వచ్చేవాడికి తెస్తాయండి. అదేలే. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? తేడా ఉందండి. ఏంటి తేడా బాబాయ్ మీ ఉద్దేశంలో గత ప్రభుత్వానికి? అదే పథకాలు చెప్పినట్టు ఇస్తారు కదా. సో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగున్నాయి. అభివృద్ధి ఎలా జరుగుతుందండి ఈ ప్రభుత్వంలో? బాగా జరుగుతుంది. మరి ఏంటి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన ఇష్టం కాదుగా, ప్రజలు ఓట్లేసి ఓటు ఎవరికైనా వేసుకోండి, మీరు జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? అది మరి చెప్తాను అంటే మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం? అది ప్రజలది కదా. అదేలే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? బాగానే చేస్తారండి. డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పనితీరు? బాగానే చేస్తారు. మొత్తంగా ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం? బాగా చేస్తారు. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు చాలా చక్కగా చేస్తారు. థ్యాంక్స్ బాబాయ్. నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. భోజనం కూడా పెడుతున్నారు. మంచిది. పథకాలు ఏమన్నా వస్తున్నాయా? పథకాలు ఏం రావట్లేదండి. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు ప్రతి కుటుంబానికి. ఏం ఒక్కటి పడింది నాకు, మిగతా వాళ్ళ. పెన్షన్ వస్తుందా బాబాయ్? వస్తుంది. పెన్షన్ పెంచారు వీళ్ళు వచ్చాక. 4000 అయింది. అంతకుముందు 3000గా. బాగానే ఉంది. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చి. ఒక నిమిషం నిలబడు, వెళ్ళిపోదు కానీ. ఒక నిమిషం పక్కన ఉండండి. సో ఏమన్నా లంచాలు అడుగుతున్నారా పెన్షన్లో? ఎవరిని అడగట్లా. ఏంటి ఫ్రీ బస్సులు పెట్టారు ఆడవాళ్ళకి? ఫ్రీ బస్సు పెట్టడం తప్పే. కోట్ల లాస్గా. అవునుగా. అయినా సరే ప్రభుత్వం మరి ఎన్నికలు అప్పుడు ఇచ్చింది కాబట్టి చేసామంటున్నారు. చెప్పినట్టు చేస్తున్నారా? ఎన్నికలు అప్పుడు ఇచ్చిన హామీలు చేస్తున్నారు కానీ కొన్ని తప్పున్నాయి. ఒక నిమిషం బాబాయ్, జగన్ ఉన్నప్పుడు ఇప్పటికి ఏమైనా తేడా గమనించారా? అవన్నీ చెప్పకూడదు. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? పింఛనీలే వదులుతామన్నారు, వదలలేదండి. అవును, కొత్త పెన్షన్ వదలు ఇప్పటిదాకా. మరి 50 దాటిన వాళ్ళకి ఇస్తామన్నారు, బండి తొక్కలేకపోతే. 60 సంవత్సరాల వాళ్ళకి ఇంకా వదల, 50 దాకా వెళ్ళిపోయింది. మరి 60 అయిపోయింది. అవునులే. రేపు కొత్త సంవత్సరం వదులుతామంటుంది మరి ప్రభుత్వం, చూడాలి. మంచి జరిగితే మంచిదే. ఏమన్నా అందాయా బాబాయ్ పథకాలు? మీ కుటుంబానికి ఏమైనా పథకాలు? ఏం అందలేదండి. గ్యాస్ సిలిండర్లు కానీ? గ్యాస్ సిలిండర్ ఉంది. గ్యాస్ అంది. చదువుకునే పిల్లలకి డబ్బులు వేశారు. చదువుకునే పిల్లలకి ఏది వేయలేదండి. మీకు ఎవరికి రాలేదా లేక అందలేదా? రాలేదు, మాకు అందలేదు. ఫ్రీ బస్సులు పెట్టారు, అవి పెట్టారు అంతే. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు అంతే. ఎలా ఉంది మొత్తంగా ప్రభుత్వం వచ్చాక? మరి అటు ఇటుకి అంతే. మరి అలాగా ఇటుగా ఉంది. ఏంటి జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చా బాగుందా? ఏది చెప్పలేము మనం. మీ అభిప్రాయం బాబీ, మీకు ఎలా అనిపిస్తుంది? ఏదైనా అంతా ఒకలాగా. ఒక నిమిషం, ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ మనకు తెలియదు. ఏంటి జగన్ గారు మరలా గెలుస్తారా? ఏమో చెప్పలేము.